హాయ్ ఆల్, మనకు ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక ఆపర్చునిటీ అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రావడం జరిగింది అనమాట. సో ఎవరైతే వాళ్ళ యొక్క కెరియర్ అప్రెంటిస్షిప్స్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నారో సో వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోతే డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇక్కడ చూసుకుంటే మొత్తం 2700 వేకెన్సీస్ రిలీజ్ చేశారనమాట. అంటే మనకి 2700 వేకెన్సీస్ ఈ యొక్క పర్టికులర్ పోస్ట్కి మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట అప్రెంటిస్షిప్ రూపంలో. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో చాలా ఎక్కువ వేకెన్సీస్ అనమాట. సో మ్యాక్సిమం ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇండియాలో ఉన్న ఎవరైనా సరే ఈ యొక్క బ్యాంక్కి ఈ యొక్క అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో స్టైపెండ్ అంతా, ఏజ్ లిమిట్ అంతా, ఎలా అప్లై చేయాలి, మొత్తం అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా చూసుకుంటే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ జస్ట్ 11th అంటే రీసెంట్గా స్టార్ట్ అయింది అనమాట. ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అనేది. అండ్ అదేవిధంగా ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ మంత్ అంటే December 1st కల్లా మనకి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి అనమాట. అంటే మీరు December 1st లోపే అప్లై చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ అప్రెంటిస్షిప్ ఇన్ వన్ స్టేట్ ఆర్ యునైటెడ్ టెరిటరీస్. ఓకేనా, అంటే మీరు మల్టిపుల్ స్టేట్స్కి అప్లై చేయడం కాదనమాట. సో మీరు ఒక స్టేట్కి అప్లై చేయడం కాదు. దట్టు మీరు సబ్మిట్ చేసే అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు ఏం చేయాలంటే క్యాండిడేట్స్ మస్ట్ సెలెక్ట్ అప్ టు 3 ప్రిఫర్డ్ ట్రైనింగ్ లొకేషన్స్ అనమాట. సో మీకు ఏంటంటే ఈ అప్రెంటిస్షిప్ మీరు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారని చెప్పి మీకు ప్రిఫర్డ్ 3 లొకేషన్స్ మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, సో అది మీరు మ్యాండేటరీగా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇవ్వాలన్నమాట. ఓకేనా, అండ్ అదేవిధంగా ఇక్కడ మన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే సో ఫస్ట్ మనం ఎవరైతే ఆల్రెడీ NAPS లేదంటే NATS పోర్టల్లో రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ పోర్టల్ అంటే ఏమీ కాదు, అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్స్ అనమాట, గవర్నమెంట్ పోర్టల్స్ అప్రెంటిస్షిప్కి. సో ఈ యొక్క పోర్టల్స్లో కూడా మీకు ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మినిమం అనేది 20 years ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసరికి 28 years అనమాట. సో అంటే ఎవరైతే 20 నుంచి 28 years బిట్వీన్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్. ఓకేనా, సో మీకు జస్ట్ డిగ్రీ ఉండాలి. మీరు ఏ గ్రూప్లో డిగ్రీ కంప్లీట్ చేసినా పర్వాలేదు అనమాట. మీకు జస్ట్ డిగ్రీ అనేది మ్యాండేటరీగా ఉండాలన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ డ్యూరేషన్ చూసుకుంటే 12 months అనమాట. 12 months ఆఫ్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్. ఓకేనా, సో మనకి ఒక ట్రైనింగ్ అనేది లేదంటే అప్రెంటిస్షిప్ అనేది మనకి 12 months ఉంటుంది అనమాట. సో 12 months తర్వాత వీళ్ళైతే నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేయలేదు ఎక్స్టెండ్ చేస్తారా లేదని చెప్పి. కానీ ఒకవేళ ఎక్స్టెండ్ చేసినా లేకపోతే ఇదే బ్యాంక్ ఆఫ్ బరోడాలో మీకు ఫుల్ టైం ఆపర్చునిటీ రిలీజ్ చేసినా మీకు అందరికంటే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారనమాట. ఓకేనా, సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. 1 year కదా అప్రెంటిస్షిప్ అని చెప్పి. సో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ కోసం. ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అవుతుంది, ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది అనమాట. సో ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్తో వాళ్ళు నెక్స్ట్ బెటర్ ఆపర్చునిటీస్ క్రాక్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ ట్రైనింగ్ సీట్స్ చూసుకుంటే మనకి స్టేట్ వైజ్గా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సో టోటల్ సీట్స్ వచ్చరికి 38 seats అనమాట. సో క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే SCలో 6, STలో 3, OBC 10, AWS 4. సో ఈ విధంగా మనకి క్యాస్ట్ వైజ్గా కూడా డివైడ్ చేయడం జరిగింది. సో టోటల్ వచ్చేసరికి 38 seats అనమాట మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం తెలంగాణ చూసుకుంటే టోటల్ సీట్స్ వచ్చేసరికి 154 అనమాట. సో అన్ని క్యాస్ట్లు కలిపి తెలంగాణ మొత్తం మీద మనకి 154 ట్రైనింగ్ సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అంటే అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో. ఓకేనా, సో చాలా ఎక్కువ వేకెన్సీస్ అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీరు ఏ స్టేట్లో ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే మీ యొక్క పర్టికులర్ స్టేట్ చూసుకుంటే ఆ స్టేట్లో మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కనిపిస్తాయి. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో మనం ఈ యొక్క ఫస్ట్ ఇప్పుడు ఈ యొక్క అప్రెంటిస్షిప్కి మనం ఎలాగే అప్లై చేయాలని చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే క్యాండిడేట్స్ షుడ్ మ్యాండటరీలీ ఫస్ట్ రిజిస్టర్ దెమ్సెల్వ్స్ ఇఫ్ ఎలిజిబుల్ ఇన్ అప్రెంటిస్షిప్ పోర్టల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఓకేనా, సో ఇక్కడ మనం ఫస్ట్ NATS అండ్ NAPS పోర్టల్లో మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో ఎలా రిజిస్టర్ అవ్వాలంటే ఇక్కడ చూసుకుంటే మీకు ఈ యొక్క 2 links అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేసి మీరు స్టూడెంట్ రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఓకేనా, సో స్టూడెంట్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఈ యొక్క పర్టికులర్ జాబ్కి ఈ యొక్క పర్టికులర్ అప్రెంటిస్షిప్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఓకేనా, సో ఆ యొక్క 2 పోర్టల్స్లో మనకి రిజిస్టర్ అవ్వడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఇక్కడ లిస్ట్ ఇచ్చారన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు అవసరం అవుతాయి అన్నమాట. ఈ పైన 2 గవర్నమెంట్ పోర్టల్స్లో మనం రిజిస్టర్ అవ్వాలంటే ఇక్కడ చూసుకుంటే మనకి కలర్ స్కాన్ ఆఫ్ ఆధార్ కార్డు, ఫ్రంట్ అండ్ బ్యాక్, పాన్ కార్డు, ఈమెయిల్ ID, మొబైల్ నెంబరు. సో ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి
ఉండాలన్నమాట. ఓకేనా. సో పైన ఆ 2 వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి అంటే ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకి info@bfsissc.com నుంచి మెయిల్ వస్తుంది అనమాట. సో ఎవరికైతే మెయిల్ వచ్చిందో వాళ్ళు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టు. అండ్ అదేవిధంగా మీకు అప్లికేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు అనేది కూడా మీకు మీ ఈమెయిల్లో ఉంటుంది అనమాట, ఎలా పే చేయాలని చెప్పి. సో మీరు అక్కడి నుంచి పే చేయొచ్చు అనమాట. సో అప్లికేషన్ ఫీజు కూడా ఇదే వీడియో డిస్కస్ చేద్దాం ఎంత అనేది. అదేవిధంగా స్టైపెండ్ కూడా మనకి ఎంత ఇస్తారో అనేది కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క లోకల్ రీజనల్ లాంగ్వేజ్ అనమాట, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ టెస్ట్ ఉంటుంది. సో ఈ యొక్క 3 స్టేజెస్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట సెలక్షన్లో. ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మీరు మీ దగ్గర ఉన్న సిటీస్లోనే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. దాని తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మీరు రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే అది తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ వెరిఫై చేసి టెస్ట్ చేసి మీకు అప్రెంటిస్షిప్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్కి మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉంటుంది అనమాట. సో మీరు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేసేయచ్చు. సో అందులో ఎన్ని కరెక్ట్ అయితే అన్ని మార్క్స్ అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. సో మనకి ఏ స్టేట్ వాళ్ళకి ఏ లాంగ్వేజ్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు లేదంటే ఉర్దూ అనమాట. అదేవిధంగా మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ అయితే హిందూ, ఉర్దూ. సో అలాగే మనకి ఇక్కడ తెలంగాణ కూడా చూసుకుంటే తెలంగాణలో కూడా మనకి తెలుగు ఆర్ ఉర్దూ అనమాట. సో మీకు ఖచ్చితంగా తెలుగు అనేది బాగా వచ్చి ఉండాలన్నమాట. సో లాస్ట్ స్టెప్ మీరు క్వాలిఫై అవ్వాలంటే. అండ్ లాస్ట్ స్టెప్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు ఈ లోకల్ టెస్ట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా అప్రెంటిస్షిప్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అదేవిధంగా మనం ఇప్పుడు స్టైపెండ్ చూసుకుంటే అప్రెంటిస్షిప్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అ స్టైపెండ్ ఆఫ్ 15,000 పర్ మంత్ అనమాట. అంటే మనకి ప్రతి మంత్ 15,000 అనేది మనకి స్టైపెండ్ రూపంలో మనకి ఇస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే 1 year పీరియడ్ అనమాట. దాని తర్వాత మనకి ఎక్స్టెండ్ చేస్తారా అనేది ఏం చెప్పలేదు. కాకపోతే ఇదే బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి ఒకవేళ లక్కీగా ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ ఏమైనా రిలీజ్ అయితే మీకు చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట వేరే వాళ్ళతో నార్మల్ అప్లికేషన్తో కంపేర్ చేస్తే. సో అదేవిధంగా ఈ యొక్క జాబ్కి ఈ యొక్క అప్రెంటిస్షిప్కి మనం అప్లికేషన్ ఫీజు చూసుకుంటే సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయక్కర్లేదు అనమాట. సో ఎవరైతే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ పీడబ్ల్యూడీ పర్సన్స్ ఉంటారో వాళ్ళు 400 పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 800 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఫీజు అనేది కూడా మీకు మెయిల్కి లింక్ వస్తుంది. సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా పే చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క డీటెయిల్స్ గురించి అంతే. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.